ఇక మూడవ వారంలో చేసే పనులలో అధిక శ్రమ, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ పని సఫలీకృతం కాకపోవడం వల్ల విసుగు, కోపము రెండూ పెరిగిపోతాయి. దానివల్ల వచ్చిన వారిని, మాట్లాడించే వారిని కోపగించుకోవడము, దానివల్ల వాళ్ళు బాధపడి దూరం పోవడము, ఈ విధంగా కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అసంకల్పితమైనటువంటి యొక్క పనులు చేయడము, ఏ సంకల్పం లేకుండా ఏదో పని వచ్చింది కదా అని చెప్పి పనిని చేపట్టి దాని యందు నిపుణత్వం లేక బాధపడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంత డబ్బు నష్టము కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అప్పుడు మీకు ఇద్దరు ముగ్గురు మంచి మిత్రులు ఉంటారు తులారాశి వారికి. ఆ మిత్రుల సహాయ సహకారాలు తీసుకోవడం చాలా మంచిది. వారి యొక్క సహకారాల వల్ల అడుగు ముందుకు పడి జీవితం ప్రశాంతంగా నడవడానికి ఆస్కారం ఉంది.